హాయ్ ఫ్రెండ్స్, ప్రో కబడ్డీ సీజన్ 10 కంప్లీట్ అయ్యాక ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం చాలా ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే తెలుగులో కబడ్డీ ఫ్యాన్స్ చాలామంది ఉంటారు అండ్ చాలా టీమ్స్ ఫేవరెట్గా కూడా ఉన్నాయి. తెలుగు టైటన్స్ చాలా సీజన్స్గా సరిగా ఆడట్లేదు. సో దాంతో తెలుగు అభిమానులంతా చాలా డిసప్పాయింట్ అయి ఉంటారు బహుశా. సో తెలుగు టైటన్స్ టీం అయితే ఖచ్చితంగా ఈసారి భారీ మార్పులు ఉంటాయి. కొత్త కోచ్ కిషన్ కుమార్ హుడా వచ్చాడు అండ్ ఎప్పుడు ఉంటుంది కబడ్డీ అని ఇంట్రెస్ట్గా ఎదురు చూసేవారంతా వీడియోని ఒక లైక్ చేయండి. అండ్ అదేవిధంగా ఎప్పుడు ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి కబడ్డీ అడ్డా, మన బాస్ అడ్డా ఛానల్. సో మనం చూసినట్లయితే కబడ్డీ సంబంధించి అన్ని చేంజెస్ అయితే జరుగుతున్నాయి. తమిళ తలైవాస్, తెలుగు టైటన్స్ కోచ్లను అయితే ఇలా మార్చుకుంటూ పోతున్నారు. ఈసారి యాక్షన్ చాలా త్వరగా వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అది ఎప్పుడో కాదు, జూన్ జూలై నెలల్లో వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి ముందు రిటెన్షన్ ఉంటుంది అండ్ రిలీజ్ ఉంటుంది, చాలా ఉంటాయి. అండ్ దీనికి సంబంధించి చాలా అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. అండ్ ఏ ప్లేయర్స్ ఉంటారు, ఏ ప్లేయర్స్ రిలీజ్ అవుతారు, నాకు తెలిసి చాలా ఫేమస్ ప్లేయర్స్ రిలీజ్ అవుతారు. ఎందుకు ఫేమస్ ప్లేయర్స్ రిలీజ్ అవుతారు అని మీకు డౌట్ రావచ్చు, కానీ వాళ్ళ యాక్షన్లోకి వస్తేనే వాళ్ళ కెపాసిటీ, వాళ్ళకి ఎంత డబ్బు వస్తుందో వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి మషూ మాలిక్ అండ్ మహమ్మద్ రజా చియానీ లాంటి ప్లేయర్స్ కూడా వస్తారు. పోయినసారి చియానీ పట్నా పైరేట్స్ ఎంత ఆఫర్ చేసినా కూడా యాక్షన్లోకి వచ్చాడు, ఎందుకంటే అతనికి ఇంకా యాక్షన్లో ఎక్కువ డబ్బు వస్తుంది. అండ్ అషూ మాలిక్ పోయినసారి అంత డిమాండ్ లేదు, యాక్షన్లో కొనేశారు. కానీ సార్ డిమాండ్ ఉంటుంది కాబట్టి అతడు కూడా యాక్షన్లోకి వస్తాడు. అవసరమైతే వాళ్ళు ఏబిఎం కార్డు వాడచ్చు. సో మనకు తెలుగు టైటన్స్ టీంలో ఉన్నటువంటి కిషన్ కుమార్ హుడా మంచి ప్లేయర్స్ని పిక్ చేయడంలో చాలా స్పెషలిస్ట్. నవీన్ ఎక్స్ప్రెస్, అషూ మాలిక్ వీళ్ళందరినీ కూడా ఇతను రికగ్నైజ్ చేశాడు స్టార్టింగ్లోనే. సో ఈసారి మంచి ప్లేయర్స్ని ఖచ్చితంగా సెలెక్షన్ కోసమే ఇతన్ని తీసుకున్నారు. అది ప్రూవ్ చేస్తాడు అని నేను అనుకుంటున్నాను. జూన్ అంటే మనకు మేలోనే దీనికి సంబంధించిన రిలీజ్ లిస్టు మొదలైన అప్డేట్స్ అన్నీ నేను చెప్తూ ఉంటాను షార్ట్స్ రూపంలో అండ్ వీడియోస్ రూపంలో. మీరు కబడ్డీ ఫ్యాన్ అయినట్లయితే మిస్ చేసుకోకండి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సీజన్స్గా నేను ఈ విధంగా రివ్యూస్ ఇస్తున్నా, మీకు తెలుసు.